డిఏ వీళ్ళు ఎవరైతే ఉద్యోగులకి పడ్డాయి నిన్న 30,000 నుంచి 60,000 దాకా. నిన్ననే సాక్షి రాసిన వార్త మాట్లాడుకున్నాం. ఏదైతే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో పడలేదు అన్నటువంటిది వెంటనే పడ్డాయి నిన్న సంక్రాంతి రోజున. భోగి రోజున కాకుండా సంక్రాంతి రోజున వేశారు. అయితే కొందరు ఉద్యోగులు కరువు బత్యం బకాయిలను ప్రస్తుత మూల వేతనం మీద లెక్కించుకుంటున్నారు. కానీ 2018, 19కి సంబంధించినటువంటి దాంతో లెక్క వేయాలంటూ ఇప్పుడు ఈనాడు వాళ్ళకి వివరణ ఇస్తుంది. కరువు బత్యం కాబట్టి అప్పటి మూల వేతనం మీద లెక్కించి సొమ్ములు చెల్లించిందంటూ పింఛన్దారుల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య ఈనాడుకి చెప్పారట. రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డివి వేణుమాధవరావు కూడా ప్రభుత్వ స్పందనకు సంతోషం వ్యక్తం చేశారట. క్రమేణా పెండింగ్ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి, 2.7 లక్షల మంది పింఛన్దారులకి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో దాదాపు 55,000 మంది పోలీసు ఉద్యోగులకి సరెండర్లు బకాయిల సొమ్ము బుధవారమే వాళ్ళ ఖాతాలకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మాట్లాడాం, అప్పుడే ఈ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. హామీ ఇచ్చినట్టే నిధులు విడుదల చేశారంటూ ఆయన ప్రకటనలో చెప్పుకొచ్చారు. అలాగే కొందరు గుత్తేదారులకి అంటే కాంట్రాక్టర్లకి నాబార్డు విదేశీ ఆర్థిక సాయం కింద చేపట్టిన పనులు, ఇతర పనులకు 1,243 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు. మొత్తం కాంట్రాక్టర్లో 10% మందికి ప్రయోజనం కలిగింది అన్నటువంటిది ఆ సంఘ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ చెల్లింపుల మూలంగా ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ రూపంలో 4వ విడతగా రావాల్సిన నిధులు తిరిగి రాబట్టుకుని మరిన్ని అభివృద్ధి చేసే పనులు ఆస్కారం ఉంది. అంటే ఏంటంటే ఈ డబ్బులు చెల్లిస్తే కానీ మిగతా డబ్బులు కేంద్రం చెల్లించదు. దాంతో ఇప్పుడు అందుకని చెల్లించారనమాట. ఆ విషయాన్ని ఎంత టాక్టికల్గా రాస్తారు చూడండి వీళ్ళు.